మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తిరిగి వచ్చేందుకు సిద్ధమంటూ హింట్ ఇచ్చారు. పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం అంటూ కూడా ఆయన తెలిపారు. బంతిని చంద్రబాబు కోర్టులోకి పడేశారు గల్లా జయదేవ్. పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిద్ధంగా ఉన్నానని జయదేవ్ తెలిపారు. 2014-2019లో టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా జయదేవ్ గెలిచారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో అమర్ రాజా భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో 9,000 కోట్లతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు అమర్ రాజా. తెలంగాణ ఏపీ రెండూ కూడా ముఖ్యమని గల్లా జయదేవ్ తెలుపుతున్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి రాజకీయాలకు గల్లా దూరంగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు రీసెంట్ గా గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పాలి. దీని గురించి మీరేమంటారు? అమూల్య, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ ఈ గల్లా జయదేవ్ ఏదైతే నిన్న తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారో అందులో తెలంగాణ ప్రాంతంలో తమ పెట్టుబడులను విస్తరించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఏదైతే 9,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నామంటూ తెలంగాణలో ఆయన ప్రకటించారు. గ్లోబల్ సమ్మిట్ జరిగిన మొదటి రోజే ఆయన గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఏదైతే గెగా ఫ్యాక్టరీని 9,000 కోట్ల రూపాయలతో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో 300 ఎకరాలు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఏదంటే రాబోయే 10 ఏళ్లలో వచ్చే పరిణామాల దృష్టి పెట్టుకొని ఈ గెగా ఫ్యాక్టరీ పనిచేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే గ్రీన్ ఎనర్జీ, ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలోకి వచ్చాయి. అయితే రానున్న కాలంలో ఏదైతే పునరుత్పాదక ఇంధనానికి డిమాండ్ పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గల్లా జయదేవ్ గెగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గల్లా జయదేవ్ సంబంధించిన అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి, ఆ బ్యాటరీస్ తో ఎంతో పాపులర్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే గత ఏడాది నుంచి ఏదైతే 2023 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యాపారాలపైన దృష్టి పెట్టారు, పెట్టుబడులపైన దృష్టి పెట్టారు. ఏదైతే డిసెంబర్ 8-9 ఏదైతే 2 రోజులు మెగా ఈవెంట్ జరిగింది, మొదటి రోజు కూడా ఆయన పాల్గొనడమే కాక ఏదైతే ఈ మెగా ఫ్యాక్టరీకి సంబంధించి 9,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నామంటే ఆయన ప్రకటించాడు. ఆంధ్ర తెలంగాణ రెండు మాకు కుడి ఎడమ చేతులు లాంటివి, మేము 2 రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు కూడా మేము చాలా పెట్టుబడులు పెట్టాము. అమర్ రాజా ఫ్యాక్టరీస్, అమర్ రాజా ఫుడ్స్ ఇలాంటివి మొత్తం నెలకొల్పాము. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా వ్యాపారాలు విస్తరిస్తామంటూ ఆయన ప్రకటించడం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆయన 2019లో టీడీపీ ఎంపీగా గుంటూరు నుంచి గెలిచారు, 2014 ఎన్నికల్లో కూడా గెలిచారు. 2 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా స్లో అయ్యారు. ఒకనొక పరిస్థితిలో తాను వచ్చే ఎన్నికలకు పోటీ చేయనంటూ ఏదైతే 2021లో ప్రకటించడం జరిగింది. అయితే ఆ 3 సంవత్సరాలు ఏదైతే ఆయన ఎంపీగా కొనసాగినా రాజకీయంగా ఇన్యాక్టివ్ అయ్యారు. తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ కు పోటీ చేయనంటూ ముందే స్పష్టంగా ప్రకటించారు. ఆయన స్థానంలో ఏదైతే గుంటూరు నుంచి మరో వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అక్కడ టీడీపీ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత 5 ఏళ్లుగా ఏదైతే రాజకీయాలకు దూరంగా ఉన్న జయదేవ్ ఇప్పుడు తాను రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను, అది యాక్టివ్ కావడానికి కూడా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం. ఆయన ఏం చెప్తే అది అధిష్టానం ఏది చెబితే అది పాటిస్తానంటూ ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు చూస్తే ఆల్రెడీ రాజకీయాల్లో రీఎంట్రీ విషయంపై ఎలాగో మీరు చెప్పినట్టు బాబుదే తుది నిర్ణయం అంటూ కూడా చెప్పారు. మరి దీని గురించి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం ఏంటంటారు? ఎలా ఉండొచ్చు? అమూల్య, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంపీగా గెలిచిన జయదేవ్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా రాజకీయాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన తన వ్యాపారాలను కాపాడుకోవడానికి ప్రధాన దృష్టి పెట్టారని ఆ రోజుల్లో విమర్శలు వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో అతను ఏదైతే 2 సంవత్సరాలకు ముందే తాను పోటీ చేయనని ప్రకటించడంతో అక్కడ మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి పోటీ చేసిన పెమ్మసాని ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఏదైతే గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే అదే పరిస్థితిలో జయదేవ్ ఒకవేళ పార్టీలోనే కొనసాగిందంటే ఆయన కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉండేది. అయితే కష్టకాలంలో పార్టీని వదిలారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అటు చంద్రబాబు నాయుడుతోనూ ఇటు లోకేష్ తోనూ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు, తర్వాత చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వచ్చే సంవత్సరం జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో కూడా తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని అవకాశం కల్పించాలంటూ చంద్రబాబును లోకేష్ ను ఆయన పదే వినవిస్తున్నారంటూ కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకసారి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి రాజకీయ నాయకులు. అయితే జయదేవ్ కు అవకాశం వచ్చింది. అటు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో పేరు పొందారు. గల్లా కుటుంబానికి సంబంధించిన వారు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. గల్లా జయదేవ్ తల్లి ఏదైతే
ఉన్నారో ఆమె కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగిన పరిస్థితి ఉంది. ఇక గల్లా జయదేవ్ తండ్రి ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఎంపీగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ కుటుంబం నుంచి జయదేవ్ ఏదైతే 2014-2019 ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించారు, గెలిచారు, తర్వాత రాజకీయంగా దూరం అయ్యారు. ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన యాక్టివ్ అవ్వమంటారా లేదా అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైతే జయదేవ్ పార్టీకి దూరం అయ్యారు అనే ఒక విమర్శ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇది భవిష్యత్తు రాజకీయాలను ఎలా దారి తిప్పుతుంది అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. 2 రాష్ట్రాల్లో ఏదైతే గల్లాకు సంబంధించిన కుటుంబం 2 రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతుంది. 2 రాష్ట్రాలు కూడా మాకు కుడి ఎడమ లాంటివి. అటు ఆంధ్రాలో విభజనకు ముందు పెట్టుబడులు పెట్టాము, అందుకు సంబంధించిన వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇది తెలంగాణలో కూడా తమకు సంబంధించిన గెగా ఫ్యాక్టరీ 9,000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇది రాబోయే 3 సంవత్సరాల్లో ఇక్కడ వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల రీఎంట్రీ గురించి అయితే తనది కాదు తుది నిర్ణయం. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఎప్పుడు యాక్టివ్ గా అంటే అప్పుడు యాక్టివ్ అవుతానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తిరిగి వచ్చేందుకు సిద్ధం అంటూ ఆయన హింట్ ఇచ్చారు. పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం అంటూ కూడా జయదేవ్ తెలిపారు. బంతిని చంద్రబాబు కోర్టులోకి గల్లా జయదేవ్ పాడేశారని చెప్పాలి. పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సిద్ధం అంటూ జయదేవ్ తెలిపారు. 2014-2019లో టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా జయదేవ్ గెలిచారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో అమర్ రాజా భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో 9,000 కోట్లతో వ్యాపారాన్ని అమర్ రాజా విస్తరిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండూ కూడా ముఖ్యం అంటూ గల్లా జయదేవ్ అన్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి రాజకీయాలకు గల్లా దూరంగా ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి నేను సిద్ధం అంటూ కూడా గల్లా జయదేవ్ చెప్పారు. ఇక దీంట్లో మాత్రం ఆయనది ఏమీ లేదు, మొత్తం కూడా తుది నిర్ణయం బాబుదే, ఇంకా లోకేష్దే అంటూ కూడా జయదేవ్ తెలిపారు.